ఎంతటి అందమైన ప్రదేశం, ఎంతటి ఆహ్లాదకరమైన వాతావరణం. ప్రతిరోజు ఈ పవిత్ర కృష్ణా నదిలో జలక్రీడలాడుతూ ప్రతి క్షణం నందనవనాన్ని మరపించి సుందర ప్రకృతిలో విహరిస్తూ శాశ్వతంగా ఈ శ్రీపర్వతం మీదనే ఉండిపోదాం స్వామి. ఊరికే ఉండిపోవటం కాదు తల్లి, కలియుగవాసుల పాలిట కొంగు బంగారమై వారి కోరికలన్నీ తీర్చాలి. భక్త కోటిని అడుగడుగునా ఆదుకోవాలి. ఈ శ్రీశైల శిఖరం కలియుగ కైలాసంగా జగద్విఖ్యాతం కావాలి. నారాయణ నారాయణ. పార్వతమ్మ తల్లి సెలైపోయింది. కొండన్నా పార్వతి పార్వతీ పరమేశ్వరులమైన మేము భక్త కోటిని ఉద్ధరించడం కోసం ఈ శ్రీశైల శిఖరం మీద భ్రమరాంబిక మల్లికార్జునులుగా వెలిసాం. మా ఉనికిని లోకానికి చాటండి. వెంటనే మాకు ఆలయాన్ని కట్టించండి. భక్త కోటి చేత ప్రతిరోజు మాకు పూజలు చేయించండి. నిత్య నైవేద్యాలు పెట్టించండి. మీ జీవిత పర్యంతం నువ్వు నీ కూతురు మాకు సేవలు చేస్తూ శివ సాయుధ్యాన్ని పొందండి. మహాభాగ్యం తల్లి, మహాభాగ్యం.